విల్ ఏ రీప్లేస్ మీ? చాలాసార్లు ఆలోచించి ఉండుంటాం మనం, వాట్ ఇఫ్ ఏ టేక్స్ మై జాబ్ అని. లెట్ మీ టెల్ యూ సంథింగ్ ఇంపార్టెంట్. ఈ భయం ఇప్పుడు కాదులే అండి. 1820s గ్లోబలైజేషన్ మొదలు, ఆ తర్వాత అవుట్సోర్సింగ్ రెవల్యూషన్, .com రెవల్యూషన్, ఎర్లీ 2000s ఆటోమేషన్ రెవల్యూషన్ కూడా చూసాం. అండ్ ఇప్పుడు వీఆర్ సీయింగ్ ద రైజ్ ఆఫ్ ఏఐ. తరాలు మారినా మనిషి భయం మాత్రం మారలేదు. కానీ జరిగిన ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తే ప్రతి టైం ఫ్రేమ్లో కూడా మనుషులందరూ ఇలా భయపడ్డవాడే, విచ్ ఈజ్ వెరీ నార్మల్. బట్ గెస్ వాట్, ఇప్పుడు అదే గ్లోబలైజేషన్ మొత్తం గ్లోబల్ సప్లై చైన్ అండ్ లేబర్ మార్కెట్స్ని ఓపెన్ చేసింది. అండ్ ఇంటర్నెట్ బూమ్ అవడం వల్ల టెక్నాలజీ డెవలప్ అయింది. అండ్ అవుట్సోర్సింగ్ రెవల్యూషన్ వల్ల ఇప్పుడు రిమోట్ వర్క్ కల్చర్ అనేది బాగా ఎక్కువయ్యాయి. అండ్ ఆటోమేషన్ రెవల్యూషన్ వల్ల మనుషులు చేయాల్సిన టాస్క్ అండ్ మిషన్ చేయాల్సిన టాస్క్ బైఫర్కేషన్ జరిగాయి. అండ్ ఇప్పుడు ఏ రెవల్యూషన్ నడుస్తుంది, దీనివల్ల ఎలాంటి మార్పులు జరుగుతాయో మీ ఊహకే వదిలేస్తున్నా. ఫ్యాక్ట్ ఏంటంటే టెక్నాలజీ ఎప్పుడూ కూడా మనుషుల్ని ఎలిమినేట్ చేయదు. ఇట్ ఆల్వేస్ ఎలిమినేట్స్ అవుట్డేటెడ్ టాస్క్. అసలు నీ రోల్ గురించి ఆలోచించు. నీ రియల్ వాల్యూ అనేది నీ టైపింగ్ స్కిల్స్లోనో, లేదా నువ్వు చెక్ చేసే డేటాలోనో, లేదా నువ్వు హ్యాండిల్ చేసే రొటీన్ టాస్క్లోనో లేదు. వర్క్ ప్లేస్లో నీ రియల్ వాల్యూ అనేది నీ జడ్జ్మెంట్, ఎంపతి, క్రియేటివిటీ, డెసిషన్ మేకింగ్ స్కిల్స్, నీ ఎక్స్పీరియన్స్ వల్ల బిల్డ్ అయిన విజ్డమ్ అండ్ నీ వే ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్టైల్, వీటిలో ఉంటుంది నీ రియల్ వాల్యూ. ఏ అనేది ప్యాటర్న్స్ కాపీ చేయగలదేమో కానీ నిన్ను ఎప్పటికీ కాపీ చేయలేదు. ఇక్కడ ప్రాబ్లం ఏ మనల్ని రీప్లేస్ చేస్తుందా చేయదా అని కాదు, నువ్వు ఏ నేర్చుకుంటున్నావా లేదా. ఇక్కడ ఎవరైతే ఏ నేర్చుకుంటున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఎదుగుతారు. ఇగ్నోర్ చేసావో అడ్డంగా దొరికిపోతావో చూసుకో మరి. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ విల్ ఏ రీప్లేస్ మీ, ఆస్క్ యువర్ సెల్ఫ్ హౌ కెన్ ఐ పార్ట్నర్ విత్ ఏ. నేను ఏం చేస్తే 10 times మోర్ వాల్యుబుల్ పర్సన్ అవుతాను అనేది ఆలోచించుకోవాలి. ఫ్యూచర్ బిలాంగ్స్ టు ద పీపుల్ హూ ఎవాల్వ్, నాట్ ఫర్ ద పీపుల్ హూ ఫియర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, జై హింద్.